టైం ఎక్కువైతుంది. దీనికోసం మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటే ఏ అధికారి ఎత్తలేడు, ఏ అధికారి పట్టించుకోలేరు. దీని గురించి అని ఫోన్ చేస్తే ఆఫీస్కి రమ్మంటున్నారు. ఈ ఆఫీస్కు పోవడం మాకు జరగదు కాబట్టి దీన్ని క్లారిటీగా నింపి ఆ బాట క్లారిటీ చేసి వాటర్ పోకుండా చేయగలరు. చాలా భూములు నష్టపోతున్నాం. ఈ లీకేజ్ అయిన దాని మీద మాకు బాట కూడా చాలా గండిపడి నీళ్లు బాగా ఎక్కువ వచ్చుడు, కింద భూమి పంటలన్నీ నార్లు పోసిన నార్లు కూడా దెబ్బతిని ఆ నార్లు కూడా మునిగిపోతున్నాయి. ఆ మీద కూడా చెర్ల మీద పోసుకున్న వాళ్ళు కూడా మునిగిపోతున్నాయి. చాలా రైతులైతే నష్టపోతారు. దాదాపు ఎంత లేదన్నా 200 మంది చాలా నష్టపోయారు. ఆ విధంగా మేము ఏ అధికారి కూడా పట్టించుకుంటలేడు, ఏఓబిఓ ఎవ్వరు కూడా వస్తలేరు, మమ్మల్ని ఎవరు ఆదుకుంటలేరు. ఈ యొక్క మమదాపూర్లో ఉండే పంప్ హౌస్ నుండి గుట్టపైకి పోయే పైప్ లైన్ లీకేజీ జరిగినది. 15 రోజుల నుండి కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చూడడం జరుగుతున్నది. ఈ లీకేజీ వల్ల మోటార్ నుండి గుట్ట మీదకి పోయే తరుణంలో వాటర్ అనేది లీకేజ్ అయ్యి బయటికి వచ్చిన తరుణంలో ఈ యొక్క సరాన్ చెరువు నిండి ఈ యొక్క రైతులు దీని కింద ఒక 50 మంది రైతులు పంటలు వేసుకున్న వారు ఏకుపసలే వాళ్లకు మన వర్షాభావ పరిస్థితుల వల్ల ఆ పంట కూడా వాళ్ళ చేతికి రాలేదు. ఇప్పుడు ఈ మిషన్ భగీరథ లీకేజీ వల్ల వాటరు చెరువు నిండి వారు మళ్ళీ దున్నుకోకుండా అవుతుంది. వారు పోసుకున్న నార్లు కూడా మునిగిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనిపై తక్షణమే దీనిపైన ఉన్న మిషన్ భగీరథ పైన ఉన్న అధికారులు స్పందించి వెంటనే ఈ యొక్క ప్రాబ్లాన్ని సాల్వ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. యాక్చువల్గా దాన్ని చేయాలంటే ఏజెన్సీకి మాట్లాడినాం, దానికి 2 టీంలు రావాలి చెప్పారు కదా సార్. అంత ఈజీ. ఒకరోజు అయ్యేది ఉంటే మేము ఆపనే ఆపము, మేము ఎన్ని చేయలేదు, రోజు ఎన్ని చేస్తాం.